ఈ హిందీ వర్షన్ వచ్చినప్పుడు చాలామంది తెలుగు వర్షన్ వస్తే బాగుండని, సినిమా బాగుందన్న వెళ్ళలేకపోయారు. నిన్నటి నుంచి చూస్తే కాకినాడ, అమలాపురం అలాంటి పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి సిటీస్కి వచ్చి చూస్తున్నారు తెలుగు వర్షన్స్కి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ నిన్న ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ తీసుకుంది. అండ్ మీరు అన్నట్టు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగొచ్చు అంటారు మీరు తెలుగు వర్షన్కి సంబంధించి కలెక్షన్స్ పరంగా మీ ఎక్స్పీరియన్స్? టుమారో ఇస్ ఎ టఫ్ డే ఫర్ దిస్ ఫిలిం. సో మండే ఓన్లీ ఐ కెన్ ప్రెడిక్ట్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మణివాస్ గారు నన్ను చెప్పారు, అదే ఒక లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా, అంటే అక్కడ జరిగింది ఒక కిండలింగ్, బట్ కాకపోతే ఏంటంటే కాంప్లిమెంట్స్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి సినిమాలకి. సో నిన్నటి నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఒక పక్క కమర్షియల్గా చేస్తుంది, అది కాకుండా మనం తీసుకొచ్చి మంచి పని చేసాం అని ఒక అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చినట్లు? మీరు ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్ టిల్ నౌ? యా, అరవింద్ గారి దగ్గర నుంచి అండి. ఈ కాల్ మీ టుడే మార్నింగ్, ఏంటి ఎట్లా ఉంది ఇదంతా అడిగారు. అడిగి ఒక 2-3 సెకండ్స్ పాజ్ ఇచ్చి జస్ట్ హీ సెడ్ మంచి పని చేసేవయ్యా అన్నారు. దట్స్ ఇట్. ఓకే, అంటే తెలుగు పీపుల్ కోసం మీరు అడిగారు, తీసుకొచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ షోస్ వేసి సెలబ్రిటీస్ కూడా చూపించడం, ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? ఎస్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఎట్లా ఉందంటే, మనం ఎంత పుష్ చేస్తే అంత బాగా వెళ్ళేటట్లు ఉంది ఈ సినిమా. ఇట్ కనెక్టెడ్ టు ద ఆల్ ద ఆడియన్స్. అంటే దీంట్లో వీళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు అనడానికి ఈ సినిమా లేదు. ఈ సినిమాని ప్రొడ్యూసర్స్గా మనం ఎంత పుష్ చేస్తే ఈ సినిమా అంత బాగా చేస్తుంది తెలుగులో. అంతే, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పడటానికి వీఆర్ రెడీ.